సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థిసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణీ నమోస్తుతే. శ్రీ సూర్యనారాయణ మేలుకో, హరిసూర్యనారాయణ మేలుకో అంటూ అందరికీ కూడా శుభోదయంతో మన సరిగమప ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఆ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ శ్రీ సూర్యనారాయణకి మనం మనసారా స్మరించుకుంటూ, మనసారా పూజించుకుంటూ, ఆ స్వామి ఎందుకంటే ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు మన శ్రీ శ్రీ సాయి సరిగమప కుటుంబ సభ్యులందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, చూసారా ఎంత అందంగా ఉందో. రవివర్మకే అందని ఒకే ఒక అందానివో అంటూ, రవి చూడని పాడని నాదానివో అంటూ అనే పాట నాకు గుర్తొచ్చింది. ఎందుకంటే ఆ ఉదయిస్తున్న భానుని యొక్క అందాలు, ఎందుకంటే తెలిమంచు కరిగింది తలుపు తీయనా ప్రభు, ఇలగొంతు వణికింది పిలుపు నీయనా ప్రభు అంటూ నాకు మనసారా పాడాలనిపించింది. తెలవారదేమో స్వామి నీ తలపులను నకలో అలసిన దేవేరి అలమేలు మంగకు అంటూ ఆ తల్లికి తెల్లవారిందా అంటూ ఆ సూర్యుడు ఉదయిస్తున్న సూర్యుడిని చూస్తుంటే, ఆ పొంగుతున్న పాలు చూస్తుంటే మన కుటుంబ సభ్యులందరి ఇళ్లలో కూడా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు అలాగే సిరి సంపదలు పొంగి పొర్లాలని ఆ శ్రీ సూర్యనారాయణ్ణి మనసారా స్మరించుకుంటూ, ఎందుకంటే ప్రత్యక్ష దైవం ప్రకృతి అందాలు కానీ ప్రకృతి పారవశ్యాలు కానీ ప్రకృతిలో ఉన్న ఎన్నో మన పెద్దలు పెట్టిన ఆచారాలు ఎన్నో కూడా మానవాళికి రుగ్మతల్ని దూరం చేయడానికి, అలాగే ఋతుక్రమాల్లోని వచ్చే కొత్త వైరస్లు నివారించడానికి, అలాగే ఈరోజు మనం చేసే రథసప్తమిలో చేసే ప్రసాదం కూడా మనం చిక్కుడాకుల మీద ఎందుకు వేస్తాం, ఆ చిక్కుడాకుల మీద మనం ప్రసాదం పెట్టి ఆ ప్రసాదం తీసుకోవడం వల్ల మన బాడీలో ఉండే వైరస్లు ఎలా దూరం చేసుకుంటాం, ఇవన్నీ కూడా మనం పెద్దలు పెట్టిన ఆచారాలు సాంప్రదాయాలు మన మానవాళికి ఎంతో ఉపయోగపడే విధంగా, మన మానవాళికి ఎంతో ఉత్తేజాన్ని పెట్టే విధంగా, అలాగే మన మానవాళికి ఒక ఆచార క్రమంలోనే మన అందరూ కూడా కుటుంబ సభ్యులందరూ కూడా చాలా బాగుండాలనే ఉద్దేశంతో, ఎలాంటి రుగ్మతలు రాకుండా ఉండాలనే ఉద్దేశంతో మనం ఆచారాలుగా ఇవన్నీ పెట్టారు. అందులో శ్రీ సూర్యనారాయణుడి సూర్యభగవానుడి యొక్క పుట్టినరోజు సందర్భంగా మనం రథసప్తమి జరుపుకుంటాం. ఆ రథసప్తమి పర్వదినం సందర్భంగా మనం చూసే అమ్మవారికి ఎంత బాగుందో తల్లి. ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ మహాలక్ష్మిని తల్లి, ఎట్లా నిన్నెత్తుకొందునమ్మ అని మనసారా పాడాలనిపించింది. అలాగే శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలిచి హారతులీరమ్మ అంటూ కూడా పాడాలనిపించింది. ఎందుకంటే ఈ రథసప్తమి సందర్భంగా ఈ మాఘమాసానికి ఒక ప్రత్యేకత ఉంది. గృహప్రవేశాలకు కానీ పెళ్ళిళ్ళకి కానీ మన చైత్రం వైశాఖం జ్యేష్టం ఆషాఢ మాసాలలో మనకి ప్రతి ఒక్క మాసానికి ఒక్కొక్క విశిష్టత ఉన్నట్టుగా మాఘమాసంలో మనం ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, అలాగే మార్గశిర మాసంలో ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, కార్తీక మాసంలో ఎంత ప్రాముఖ్యత ఉంటుందో, ఒక్కొక్క మాసానికి కూడా ఒక ప్రాముఖ్యతను సంతరింపజేసుకుంటూ మన పెద్దలు పెట్టిన ఆచారాలు కానీ సాంప్రదాయాలు కానీ మాఘమాసంలో మనం పాలు పొంగించి చాలా గృహప్రవేశాలు కానీ ఈ రథసప్తమి అంటేనే ఎలాంటి చూడకుండా మనం ఏవైనా చేయాలంటే మంచి కార్యక్రమాలు చేయాలన్నా మంచి పనులు చేయాలన్నా ఎలాంటివి చూడకుండా రథసప్తమి రోజు పాలు పొంగించి ఆ పాలు పొంగించిన దాంట్లో మన సిరులు పొంగాలంటూ మనం అందరం కూడా మనసారా ప్రార్థిస్తాం. కాబట్టి ఎందుకంటే అంత వైభోగంగా అంత చక్కగా సూర్య భగవానుడు ఎంత బాగా కన్నుల పండుగగా ఆ పూలు చూసారా పరిమళాలు, ఎందుకంటే ఆ పువ్వులు కూడా తెల్లవారక ముందే పల్లె లేచింది తన వారినందరినీ తట్టి లేపింది అంటూ ఆ
పాట నాకు గుర్తొచ్చింది. ఆ సూర్య భగవాన్ని చూస్తుంటే మన అపార్ట్మెంట్లో మనం ఈ ప్రకృతిని ఆస్వాదించలేకపోయినా ప్రకృతిని ప్రేమించే వాళ్ళం ప్రతి ఒక్కరం కూడా. చూసారా, మా చెట్టుకి మందార పువ్వు కూడా పూసింది. చక్కగా ఆ అమ్మవారికి పెట్టాలనే ఉద్దేశంతో పూసినట్టుంది. ఆ పాదాల దగ్గరికి వెళ్ళాలని, తల్లి పాదాల దగ్గరికి వెళ్ళాలని ఆ పువ్వు కూడా పరిమళించినట్టుంది. అంతే అందంగా, అంతే ముస్తాబుగా మా ఇంట్లో అమ్మవారిని కూడా నేను ఈరోజు చక్కగా ముస్తాబు చేసి మా ఇంట్లో ఉన్న పూలతో బజార్ నుంచి తెచ్చి, అంటే నాకు చెట్లకు పూలు కొయ్యాలంటే ఇష్టం ఉండదండి. ఎందుకంటే ఎక్కువ మాకు పూలు ఉన్నా కూడా నేను బయట నుంచి కొనుక్కుని తెస్తాను. ఆ కొనుక్కుని తెచ్చిన పూలనే నేను పూజ చేస్తాను. ఈరోజు మందార పువ్వును చక్కగా కోసి తల్లి పాదాలకి దగ్గర పెట్టి, ఎందుకంటే చూడరమ్మ సతు శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు, సోమునితో బొట్టుమట సొంపు కళలకే మరుదు, కోమలాంగి ఈ చూడి పొడుతనాచారి చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ అంటూ అందంగా ఆ మందార పువ్వును కోసి చక్కగా ఆ తల్లి పాదాల దగ్గర పెట్టి మా ఇంట్లో సుఖ సంతోషాల్ని, మా ఇంట్లో అష్టైశ్వర్యాల్ని, మా ఇంట్లో సిరి సంపదల్ని, మా ఇంట్లో మా పిల్లలతో, మా కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయురారోగ్యాలు ఇవ్వాలని ఆ తల్లిని మనసారా వేరుకుని ఆ తల్లి పాదాల మీద మేము వాలి ఎంతో చక్కగా ఈరోజు రథసప్తమి పర్వదినాన్ని కన్నుల పండుగగా ఎంతో బాగా చేసుకున్నామండి. అమ్మవారిని ప్రత్యక్ష దైవంగా కొలిచి ఆ సూర్య భగవానికి పూజ చేస్తూ సూర్య భగవాన్ని మనసారా వేరుకుంటూ అందరి ఇంట్లో కూడా సుఖ సంతోషాలు ఉండాలని, అలాగే దేశం సుభిక్షంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ఎలాంటి ఇది లేకుండా అందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని, కొత్త వైరస్లు రాకుండా దేశం బాగుండాలని నేను మనస్ఫూర్తిగా ఈరోజు రథసప్తమి సందర్భంగా కోరుకోవడం జరిగిందండి. చూసారా, సంధ్యాదీపాన్ని కూడా వెలిగించి మళ్ళీ మా పూలు చూసారా, చెట్లు ఎక్కడ ఖాళీ లేదు. మేము ఏమి వేయమండి, ఏమి వేయకపోయినా మా చెట్టు పూలు చూసారా ఎంత బాగా పూస్తాయో. చెట్లో చామంతి చెట్టు అంతా కూడా చక్కగా పూలతో పరిమళాలతో ఆ సంధ్యాదీపాన్ని కూడా వెలిగించుకొని ఆ తల్లికి మనస్ఫూర్తిగా స్మరించుకుంటూ ఆ తల్లిని మనసారా వేరుకుంటూ ఈరోజు రథసప్తమి శుభాకాంక్షలు అందరికీ తెలియజేయడం జరిగింది.